మీరేనా ఫోన్ చేసింది? అవునన్నా. ఇలాంటి చిన్న చిన్న విషయాలు నేను పట్టించుకోను. మా కౌశిక్ బాగా చూసుకుంటాడు. పొద్దున్నే నాకు చిరాకు తెప్పించాడు. 4 చివాట్లు పెట్టాను. ఇంట్లో రెస్ట్ తీసుకుంటా ఉన్నాడు. అందుకే నేను రావాల్సి వచ్చింది. మాలేంటి? నైజీరియన్ కరెన్సీ. 2004కు ముందు కరెన్సీ బ్యాన్ అమ్మా. ఎందుకు టైం వేస్ట్ చేస్తారు? 2010 మాల్. 10 సిటీలో ఎంత పెద్ద డీలర్ నేనుండగా ఈ డీల్ మీకు ఎలా వచ్చిందిరా? టైం బాగుంటే అన్ని అటు అంతటా తన్నుకుంటూ వస్తాయన్నా. ఇది కరెక్ట్. సరే చెప్పు. మార్కెట్ వాల్యూ 5 లక్షలు. 4 చేసుకో. 2 చేసుకో. ఓ పని చేయి, నైజీరియాలు తెచ్చుకో. 3 చేసుకో. ఓకేనా? ఇలా 3 లాక్. వస్తా. చోటు. అరే మాస్టర్కి 100 ఏళ్ళురా, తలుచుకోగానే దర్శనం. ఇప్పటికే 60 ఉంటాయి. ఇంకో 100 ఏళ్ళు అంటే మన వల్లనే వాళ్ళ మన వల్లనే కూడా మంచితనంతో సింగిలే హెత్తాడు ఈయన. రోజు క్లాస్ లో చెప్తుంటానే లైఫ్ లో ఏదైనా అవ్వు, కానీ వీళ్ళే మాత్రం అవ్వదు. అరే మన గురించి క్లాస్ లో కూడా చెప్తున్నారా? చూసావా బావా, మన గురించి స్పెషల్ సబ్జెక్ట్ అంట. నువ్వు గ్రేట్ బా. థ్యాంక్ యూ. అంతే, ఇలా సొల్లు కబుర్లు చెప్పుకుంటూ తిరగడమే. రై పదరా, ఇంటికి పోదాం. మనం స్కూల్కి వెళ్దాం. దిస్ ఈస్ డాక్టర్ మూర్తి. హాయ్ జానకి. హలో డాక్టర్ మూర్తి. జల్లిడేసి పడితే ఈ స్క్రాప్ పీస్ దొరికింది. షాకులు మీ షాకులు ఇచ్చి పెదరగొట్ట మాకమ్మ. మీరిద్దరూ మాట్లాడుకోండి, అయ్యాక ఫోన్ చేస్తే వస్తాను. సరే. ఆల్ ది బెస్ట్. ఏంటో గాడ్ నోస్. ఓ సారీ, హరిబరిగా ఒక ప్లేటే తెచ్చాను. నెక్స్ట్ టైం తప్పకుండా మీకు ప్లేట్ తీసుకొస్తాను. వెయిటర్. చెప్పండి సార్. వాట్ యు వాంట్ టు హావ్? వెజ్ ఫ్రైడ్ రైస్. ఓకే రాసుకో. యా. వెజ్ ఫ్రైడ్ రైస్. ఓకే. బాయిల్డ్ వెజిటబుల్స్. ఓకే. వెజ్ సాలెడ్. అలాగే కాకరకాయని బాగా సన్నగా తరిగి తీసుకురా. అవును, గుమ్మడికాయ జ్యూస్ దొరుకుతుందా? కాస్త టైం పడుతుంది సార్. వద్దులే. నో ఫైన్. బావా ఈ 10,000 తీసుకొని పండగ చేసుకోరా. 10,000 బావా? బేరం తెచ్చింది నేనే కదరా, దేనికైనా న్యాయం ఉండాలి. కౌంటర్ దగ్గర కూర్చున్నంత మాత్రం క్యాష్ అంత క్యాషియర్ అయిపోద్ది రే. మళ్ళీ కౌంటర్. ఈ మధ్యన లాజిక్లు ఎక్కువ మాడుతున్నావు. సాయంత్రం పూట మాస్టర్ దగ్గరికి ప్రైవేట్ క్లాసులకు వెళ్తున్నావా? ఏడ్చావు నీ. ఇదేంటి ఎక్కడ ఉంది బావా? నువ్వు ఇంటికి వెళ్ళిపో, బిల్ పే చేసి. మళ్ళీ ఇదో బొక్కేంటి మాకు. నాకు మీలాగా కబడ్డీ అంటే చాలా ఇష్టం అండి. మొన్న స్టేట్ ఛాంపియన్షిప్ జరిగింది కదా, దాంట్లో మీరు పార్టిసిపేట్ చేశారా? యా, ఎక్స్ట్రా ప్లేయర్ గా. నేను ప్లేయర్స్ కు వాటర్ కూడా ఇచ్చానండి. ఓ ఐ సీ. హలో అండి, బాగున్నారా? 1 సెకండ్. హీస్ మై ఫ్రెండ్ క్రిష్. హలో డాక్టర్ మూర్తి. తెలుసండి, రోజు రాత్రిపూట టీవీలో డౌట్స్ క్లారిఫై చేసే సెక్స్ స్పెషలిస్ట్. మా ఫ్రెండ్ ప్రవీణ్ కి చిన్న ప్రాబ్లం ఉందండి. వాడిది. సార్ ఐఎమ్ ఏ కార్డియాలజిస్ట్, గుండెకి సంబంధించిన డాక్టర్. అయ్య బాబాయ్, ఏంటివి మేకలు కదండి తినేది ఇవన్నీ? నాలాంటి మనుషులు కూడా తింటారు సార్. ఓహో, తింటున్నారు ఈ మధ్యన. ఓ షిట్, ఇట్స్ 9 o'clock. I got to go. ఓకే. అంటే ఆపరేషన్ కి టైం అయినట్టుంది. పడుకోవాలండి. టైం టు టైం పడుకోపోతే బ్రెయిన్ డిస్టర్బ్ అయ్యి డిజార్డర్ వచ్చే డేంజర్ ఉంది. జానకి, షల్ ఐ డ్రాప్ యూ? వద్దులేండి, నా హాస్టల్ పక్కనే. ఓకే. ఏం చేస్తున్నారు? స్వచ్ఛ భారత్. రేపు మార్నింగ్ యోగా అయిన తర్వాత కాల్ చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ. ఇట్స్ మైన్. బాయ్ జానకి. జానకి 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 ఏంటి ఏంటాడు సంగతి? డాక్టర్ చాలా మంచోడు, నీలాగా కాదు. అవునా? ఆడి పేషెంట్స్ కున్న జబ్బులని ఆడికి అన్నట్టున్నాయి. అందుకే అలాంటి గడ్డి తింటున్నాడు. తనకి చాలా టైం కాన్షియస్. మార్నింగ్ 5:30కి యోగా చేస్తాడు, 7 o'clock బ్రేక్ఫాస్ట్, 9 o'clock హాస్పిటల్ కి వెళ్తాడు, ఆఫ్టర్నూన్ 1 o'clock కి లంచ్ చేస్తాడు, ఈవినింగ్ 5 కి వాకింగ్, నైట్ 9 కి డిన్నర్ చేసి 10 o'clock ఫ్లాట్ పడుకుంటాడు. ఏదైనా టైం టు టైం పర్ఫెక్ట్ గా చేస్తాడు. ఆడి బాగుందా? ఆడికి ఆడిని చూసుకోవడానికి టైం లేదు. నేను ఎప్పుడు లవ్ చేస్తాడే? కుదరదు. హలో డాక్టర్ గారు. ఏం జానకి, 2 రోజుల నుంచి ఫోన్ చేస్తుంటే ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు? ఫీవరా? అందుకే నీకోసం ఆర్గానిక్ ఫ్రూట్స్, ఈ టాబ్లెట్స్ తీసుకొచ్చాను, తీసుకో. అబ్బే ఏం వద్దండి. ఎక్స్పెక్ట్ చేశా, నువ్వు నా అలాగే ఆయుర్వేదం అనమాట. అందుకే నీకోసం జీలకర్ర లవంగాల్ని పొడి చేసి తీసుకొచ్చా. అయ్యో, నాకు అసలు ఫీవరే లేదండి. ఫీవర్ లేదా? మీకో విషయం చెప్పాలి. ముహూర్తాల గురించేనా? 1 week లో మంచి ముహూర్తం ఉందని మా మమ్మీ చెప్పింది.
నాకు ఈ పెళ్లి ఇష్టం లేదండి. ఏ నేను ఒకరిని ఇష్టపడుతున్నాను. లవ్వా? ఆ? చాలా అన్యాయం అండి. ఆ లవ్ చేసేదేదో నన్నే చేయొచ్చు కదండి. మీకు నాకు సెట్ అవ్వదు మూర్తి గారు. సెట్ అవ్వడానికి ఇదేమన్నా సెట్ దోశ అండి? నాకు నచ్చే అమ్మాయి దొరకాలంటే ఇప్పుడు నేను నానా మేకులు కొట్టాలి. ఐమ్ వెరీ సారీ. సర్లేండి, డాక్టర్ నన్నే కాదన్నారంటే మీరు లవ్ చేస్తున్నాడు ఏ ఐఎస్ ఐపీఎస్ అయి ఉంటాడు. ఎందుకేం చేస్తుంటాడు? హలో, ఇప్పుడే డాక్టర్ గారు ఫోన్ చేశారమ్మా. మీకు వేరే మ్యాచ్ సెట్ అయిందంట కదా? అవునండి. నాకు చిన్న ఫేవర్ చేసి పెట్టమ్మా. ఒకసారి ఆ అబ్బాయిని చూపిస్తే అవి ఎంత చూసి చచ్చిపోతాను. ఎందుకు? మీరు వెతకలేకపోయారు, నేనే చూసుకున్నాను. ఇంక చాలి పెట్టేయండి. ఇంతకీ అబ్బాయి ఏం చేస్తాడో అదైనా చెప్పమ్మా. పత్తాపారం. అడిగే ప్రతి వాడికి ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. ఏమైనా సరే క్రిష్ చేత ఈ మోసాలు చీటీలు మార్పించేయాలి. అమ్మా, ఎద్దనపూడి సులోచనారాయణ గారి నవల్స్ ఏమైనా ఉన్నాయమ్మా? నవల పేరు? అబ్బాయి ఏం చేస్తుంటాడు? ఓ కుష్ బామా, కమ్ ఆన్ కమ్ ఆన్, వెల్కమ్ వెల్కమ్ వెల్కమ్. థ్యాంక్ యూ. Where is Ethan? బా, కొత్త ట్యూన్ తయారు చేశా. ఎలా ఉందో చెప్పు. టీ 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 టీ. ఒరే 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 ఒరే, సిట్ 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 డౌన్ ప్లీజ్. సిట్ సిట్ సిట్. భాష రానోళ్ళు కూడా భయపడి సస్తుంటారు నీ దెబ్బకు. జరంతసేపు లోపల ఉంటారా? అదే నేను పిలుస్తేగా. వాళ్ళకే కాదు, నీకు కూడా మ్యూజిక్ సెన్స్ లేదు. ఇంతకు ముందు ఉండేదిరా. నీ గోల్ ఇన్నాక పోయింది మొత్తం. పో పదరా. డార్లింగ్, గివ్ మీ ద రింగ్. వెరీ రేర్, వెరీ ప్రీషియస్. Do not get it anywhere. See, actually, is this original? Precious one, I think. What do you say? Money. Okay, give him. A lot of pounds. Okay. Okay. Thank you. Hey, Bama. Yeah? Do you want Nigerian currency? Huh? Yeah, of course. Come on, sit. You're welcome. Come on, man. Hey, sharp. ఏంటి బాబు, ట్యూన్ నచ్చిందా? మళ్ళీ ప్లే చేస్తా. టీ 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 టీ. Hey, sit. చోటు. Hey, నువ్వు మన డీల్ చేసిన నైజీరియన్ కరెన్సీ ఆడుందిరా? జిందగీలో ఫస్ట్ టైం డీలింగ్ చేసిన 2 lakhs లాభం వచ్చింది. నేను ఇవ్వను. ఇంకొక లక్షిస్తాలే, తీసుకురా పో. ఒరే చోటు సార్, నా బెడ్రూమ్ లా 5వ బీరువాలో 4వ ర్యాక్ లో 2వ సూట్ కేసు ఉంటుంది. పట్రా. ఓకే సార్. అరే ఏందన్నా 3 బీరువాలు అంటున్నా, ర్యాక్లు అంటుండు, అసలు ఏముందా దాంట్లో? ఆయనకు వ్యాపారం ఆరా. సంగీతం ఉంటది, సాహిత్యం ఉంటది, నాటకం ఉంటది, అన్నీ ఉంటాయి. పెద్దాంట్లో ఏలు పెడతాడు. మన బ్యాడ్ లక్ ఏది కట్టాలి. This is funny guy. I like this What a funny person. guy he Jeffa. is. Really, I like this fellow. Very funny it is. I like this. It's just for fun. Is this actually original? That is original. Are you sure? Sure. Come, let's go. Really, very funny. ఏం రా షార్పు, మ్యూజిక్ అంటావు, మన్ అంటావు, అసిస్టెంట్లు అంటావు, తొక్కంటావు, తోగులంటావు. ఏడ తీసుకొచ్చిర్రా ఇట్లను? బోరబండ కృషి గాడు. బోరబండ రే ఫిష్ ఎంబడి పోయి వాడెవడో తీసుకురా పో. ఏంటిలా వచ్చా? లైబ్రరీకి వెళ్ళదా? వెళ్ళలేదు. బంకొట్టవా? ఈ మధ్య నీలో చాలా చేంజ్ వచ్చిందే. నీతో కొంచెం మాట్లాడాలి క్రిష్. మాట్లాడు. అయినా మన పనా పాట. సారీ, 1 minute. ఫోన్ వచ్చింది మనకి. హలో కృష్ణ గారు, కంగ్రాచులేషన్స్. మేము బిగ్ బజార్ షాపింగ్ మాల్ నుండి మాట్లాడుతున్నామండి. మేము 6 months ఒకసారి తీసే బంపర్ డ్రాలో మీరు ₹1,00,000 ప్రైజ్ మనీ గెలుపొందారు. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్. సో మీకు ఈ అమౌంట్ అందించాలంటే మిమ్మల్ని ఎక్కడ కలవాలి? అవునా, మీరే ఉంచుకోండి. ఏమండి, ఇంకొకసారి లేడీ వాయిస్ తో కాల్ చేసావు అనుకో సాగర్, నీకు లైఫ్ లో డబ్బులు ఏమన్నా? ఏం చేయమంటావు కృష్ణ? ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ కట్ చేస్తున్నావు. అందుకు నేను అలా మాట్లాడాను. ఇంతకీ డబ్బులు ఎప్పుడు ఇస్తున్నావు? ఒక వారా కాల్ చేయి. సరే గాని కృష్ణ,
నాకు చిన్న డౌట్. ఏంటది? నేను లేడీ వాయిస్ తో మాట్లాడినట్టు నీకెలా తెలిసింది? నీ నంబర్ నుంచే కాల్ చేశారా యాదవా? ఇందాక ఇది చెప్తున్నావు. మానేయొచ్చుగా. ఒకటా రెండా? 10 ఏళ్ళ నుంచి కదా, మానేస్తాలే. ఇంకో 10 ఏళ్ళు పడుతుందా? అలవాడైపోయింది జానికి. ఒక పూట తాగకపోతే పిచ్చెక్కు తెలుసా? నేను మాట్లాడుతుంది సిగరెట్ గురించి కాదు. నేనే. అన్న తీసుకురామన్నాడు. అన్న ఆడేవాడు కౌశిక్ అన్నది కదా, ఓల్డ్ సిటీలో మోస్ట్ ఫేమస్. నీతో ఏదో మాట్లాడాలంట, తీసుకురామన్నాడు. రా పోదాం. జానకి సరే నువ్వు వెళ్ళు, నేను తర్వాత కలుస్తా. నేను వస్తా, నీతో కొంచెం మాట్లాడాలి. సరే పద. ఫేమస్ అన్న కార్ ఏదో. ఇది కార్ కాదురా, స్కూల్ వ్యాన్. ఇందులో నువ్వు రాకపోతే చంపేస్తానా? నీ కాలు మోగుతానా? ప్లీజ్ అన్న రానా. మేడం మీరా చెప్పండి మేడం. సరే పద. ఏంట్రా మీ అన్నకు స్కూల్ కూడా ఉందా? మా అన్నది కాదానా, నేనే స్కూల్ పిల్లలకు బండి నడిపిస్తుంటా. ఎందుకు రోయ్? పిల్లలు ఎత్తుకెళ్ళిపోవడాక? పార్ట్ టైం 4 పైసలు వస్తాయని. రేపు పొద్దున పెళ్ళి అయితే పైసలు అవుతా అన్న. బండి మాత్రం చాలా స్మూత్ గా వెళ్తుందిరా. మైలేజ్ ఎంత ఇస్తుంది? 25-30 ఇస్తుందా అన్న? అన్నా ఇగో తీసుకొచ్చిన. బామర్ది. బావా వస్తున్నా. ఆడే ఈడు నన్ను మోసం చేసింది ఈడే బావా. బిల్డప్ బాపరోయ్. స్కూల్ వ్యాన్ లో తీసుకొచ్చినప్పుడే మీ రేంజ్ ఏంటో అర్థమైంది. ఏమన్నా పనులన్నీ రిపేర్ ఉన్నాయన్నా? అది కాదురా, ఈ ఎదవని చవటని సన్నాసని చేసి ఆ జఫాన్ ఉంటూ నాకు అంట కడతావా? ఆయన తిడుతున్నట్లేదు, నన్ను తిడుతున్నట్టున్నది. నువ్వు ఆగరా. ఏందిరా? నా డబ్బులై పైసలై ఖర్చయిపోయా. ఒక్క నిమిషం. డబ్బులేగా, అవి నేనిస్తాను. ఆగండి. ఇదిగో జానకి, అక్కర్లేదు చెప్తున్నాను కదా. 1690 రూపాయలు ఉన్నాయండి. ఎంతది? 1690? అది దీని టాక్సీకే జాలై. ఒరే బామర్ది, నా బతుకు సిల్లర బతుకు చేసినవరా. అబ్బా ఇప్పుడు ఇవ్వకపోతే బయటకు ఈయన్నే ఉంటావు. అవునా? నిజంగా మీరు గ్రేట్ బాబాయ్. మీ దగ్గర డబ్బులు కొట్టేసిన ఫుడ్ అకామిడేషన్ ఫ్రీగా ఇస్తున్నారంటే మీరు సూపర్. ఏంట్రా బాబు ఇదేం లెక్క? నీ అబ్బా, ఎత్తుకున్న బిడ్డ మొత్తుకున్న దిగడని హాయిగా లుంగి కట్టుకొని దీన్ని పక్కన వేసుకొని టీవీ నేను చూసుకుంటా సెటిల్ అయిపోతాడు వీడు. అన్నేం పోయింది, మనకే ఫుడ్ బొక్క. నిన్నిడిచి పెడుతున్నా. వారం దినాల్లో పైసలతో రావాలి, లేకుంటే మ్యాటర్ వేరే తింటుంటది. ఎక్కడా చూడలేదు. ఏ కంపెనీ? నా పెళ్ళి ఎప్పుడన్నా? చేస్తలేరా? అయినా ఈ టైంలో నీకు పెళ్లి ఎందుకురా? భోజనానికేగా. దేన్నో దాన్ని చూసి తగిలిస్తలేపు. హలో గురూజీ, బిజీగా ఉన్నారా? ఏంలే చెప్పు. నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. రేపు అమిత్ హైదరాబాద్ వస్తున్నాడు. వాడికి పోలీస్ థ్రెట్ ఉంది. మీరు వాడిని దొరకకుండా జాగ్రత్తగా తప్పించి వాడి దగ్గరున్న పార్సిల్ తీసుకుని మీరు దుబాయ్కి వచ్చేయండి. మీ పేరు మీద ఆల్రెడీ టికెట్స్ బుక్ చేయించాను. అన్నా కుర్చీ ఒక్క నిమిషం. ఏందిరా? షూటింగ్ అన్నా. షూటింగ్ ఏం కావాలి? కుర్చీ. మరి నేనేం చేయాలి? నాకు సీటు కూడా దారా నీ షూటింగ్ నా వారే. చెప్పు. సరే గాని మీకు ఫ్లైట్ ఎక్కడ ఎక్కాలో తెలుసు కదా? ఎయిర్పోర్ట్కి వెళ్ళేటప్పుడు పాస్పోర్ట్ తీసుకెళ్ళండి. తెల్ల రేషన్ కార్డు కాదు. చెప్పిందంతా అర్థమైంది కదా? జాగ్రత్తగా రండి. మంచిది. నా పిల్లనా చేస్తలేరా? నాకు లేక నేను సంఖ్య నాగుతున్నా. నేను మందు తాగేటప్పుడు గురూజీ మందు పోయమంటవా, గురూజీ సోడా పోయమంటవా అనేటోడు రా రుద్రగాడు. అసమంటిది నా కాటర్లేస్తాడు. నన్ను అభిమానించినోళ్ళు ఉన్నారు, అనుమానించినోళ్ళు ఉన్నారు, కానీ ఈ రేంజ్ లో అవమానించినవాడు వాడే. అబ్బా ఏనుగు చూసి సీమ నవ్విందనుకో బావా, లైట్ తీసుకో. లేదురా, ఈ కౌశిక్ గానికి కోపం వస్తే ఎట్లుంటదో ఆ రుద్రగానికి చూపించాలి. షేక్ అవ్వాలి వాడు. ఏం చేద్దామా? దుబాయ్ పోయి లేపేద్దామా? నా తాను ప్లాన్ ఉందిరా. ఇల్లా కృష్ణ గాని పిలుచుకురా పో. బావా దమాకిట్ ఉందా? గాని పిలుస్తా అంటావు? అరే బామర్ది, పనికొచ్చే వాళ్ళను వాడుకోవాలరా. ఇగోనుకు పోవద్దు. నువ్వు సరేనా?
అందు మాత్రం పోయారు కానీ పొమ్మంటారు. నమస్తే మాస్టారు, మీ గురించి స్కూల్కి వెళ్ళాను, మీరు ఇటు వచ్చారని చెప్పారు. రాష్ట్రంలో అతిపెద్ద కార్పొరేట్ విద్యా సంస్థల అధినేత మీరు, నాతో పనేంటి? మీ స్కూల్కున్న మంచి పేరు తెలుసుకుని వచ్చాను. మన బ్యాంక్ మేనేజర్ చెప్పారు మీరేవో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్లో ఉన్నారని. ఏమైనా హెల్ప్ కావాలంటే అడగండి. మీ మంచి మనసుకు చాలా థ్యాంక్స్ అండి. పరిచయం నేను వాళ్ళని పలకరించడానికే మొహమాట పడతాను. అలాంటిది ఏమాత్రం ముఖపరిచయం లేని మీ దగ్గర ఫైనాన్స్ హెల్ప్ తీసుకోవాలంటే అది కాదు మాస్టారు. మన్నించండి. నువ్వు నా కోసం అన్ని మానేసవని నా ఫ్రెండ్స్ తో చెప్పాను. వాళ్ళు చాలా జెలసీగా ఫీల్ అయ్యారు. వాళ్ళకి మనమంటే కుళ్ళు. ఎగ్జాక్ట్లీ. అకార్డింగ్ టు ఐన్స్టీన్ గర్ల్స్ ఆర్ వెరీ జెలస్. ఇదే ఉండు. ఓకే. లింగంపల్లి లైబ్రరీ నుంచి వచ్చాను. మా బ్రాంచ్ కి కొన్ని బుక్స్ వచ్చాయని మీరు కాల్ చేశారు. చూస్తాను. ఓకే. బాలు సార్ 57 బాక్స్ పట్ల లోన్ ఉంటుంది. అలాగే సార్. ఎక్కడికి వెళ్ళిపోయాడు? హలో, ఎక్కడున్నావు? స్టేషన్ లో ఉన్నానే. ఒకసారి నా దగ్గరికి రా, పనుంది. 2 minutes లో ఉంటాను. ప్రతిరోజు రాత్రి మందు తాగుతారుకోవడం, మళ్ళా తాగడం లేట్ అయిపోయిందిగా. హలో హలో, అచ్చు ఈ టైంలో సొల్లేందిరా? అమ్మాయితో లొల్లి. నువ్వేందిరా కార్లో పడినావు? అందుకే కదా నా పెళ్లి అనేది. పెళ్లి చేస్తే ఇంట్లో మాటగా. వారి ఈ టైంలో పెళ్లి అన్నావంటే పీక బిస్కెట్ సంప్తా. ముచ్చుకో. ఏందన్నా సికింద్రాబాద్ స్టేషన్ తెచ్చినావు? రాత్రి మందులో ఏం చేసినావు తెలుసా? నువ్వు ఏం చేసినా? రారా కూసో. మందు గిట్ల కొడతావా? ఏంట్రమన్నా? వారి మేమే అందరికి టోపీలు పెడతాం, నువ్వు మాకు కిరీటాలే పెట్టావురా. నీ షార్ప్నెస్ నాకు బాగా నచ్చిందిరా. నాకొక్క పని చేసి పెట్టాలి. ఏంటో అది? రేపు పొద్దుగల లక్నో ఎక్స్ప్రెస్ లో అమిత్ గాడు వస్తుండు. ఆడికి ఆడొక పార్సల్ ఉన్నది. అది పోలీసు వాళ్ళకి తెలియకుండా నాకు అడిగి తీసుకురావాలి. పార్సల్ ఏముంది? అది నీకు అవసరమా? కూర్చో. చెప్పపలు చేసేది. కూర్చో 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 చెప్తా. గది దుబాయ్ లో ఉండే మోస్ట్ వాంటెడ్ స్మగ్లర్ ఆ రుద్రగాని సరుకు. గది ఎట్లనైనా సరే నాకు కావాలి. నాకేంటి? నువ్వు నా తన 3 లక్షలు తీసుకున్నావు కదా, గది మాఫ్ చేస్తే రేపు. హలో కృష్ణ, ఇక మాకు ఓపిక లేదురా. మా డబ్బులు మాకు ఇచ్చేరా ప్లీజ్. ఇచ్చేస్తారా? నిజంగా ఇచ్చేస్తావా? మన కౌశిక్ అనిల్ ఉంది కదా, అక్కడికి వచ్చి. నమస్కారం అండి. వీళ్ళకి నేను డబ్బులు ఇవ్వాలి, అది కూడా క్లియర్ చేయాలి. ఇల్లేనా ఇంకెవరన్నారా? రేయ్ అడ్వాంటేజ్ తీసుకుంటున్నావు. నేను చేసే అడ్వెంచర్ ముందు ఈ అడ్వాంటేజ్ అంతా. మీరు అని ఇబ్బంది పెట్టుకుని మీ పైసలు నేను ఇస్తాగా, ఇవ్వండి. మీరు భరోసా ఇంకేముందండి, వస్తామండి అన్నా. ఆ పార్సిల్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మిస్ కావద్దు. నేను చూసుకుంటా కదా. రాత్రి ఎంత కథ నడిచిందారా? అయినా క్రిస్టియానికి అమిత్ గారి నంబర్ ఇచ్చి పంపిస్తావనా? ఆడు చేసాడంటావా? ఏంద్ర చేసేది? డేయ్ ఆ స్పెషల్ ఆఫీసర్ గాడు ఎన్కౌంటర్ చేయడంలో స్పెషలిస్ట్ అంట. ఆని టీంని దాటుకొని రావాలంటే పొంగి బగులుతాది. ఒకేలా ఈడు క్రిష్ గాడు తప్పించుకొని వచ్చిండి అనుకో, మనకి లాభం కదా.